అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నాకు కమెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ కొంతమంది పోస్ట్ చేశారండి. వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఐ విల్ ట్రై టు క్లారిఫై అ ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఒకరు ఏమడిగారు అంటే, సరోగసీ లాంటి ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు మదర్ బిహేవియర్ లేదా తన మైండ్ సెట్ పిల్లలకి వస్తుందా, దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అన్న క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ అసలు సరోగసీ అంటే ఏంటి అంటే, సరోగేట్ని జెస్టేషనల్ క్యారియర్ అంటాం. భర్త భార్య నుంచి వచ్చిన కణం గుడ్డు తీసుకొని కలిపి తయారైన పిండంని వేరే ఒక లేడీ గర్భసంచిలో మనం పెట్టి ఆ లేడీ పూర్తి 9 months బేబీని క్యారీ చేసి డెలివర్ చేసి లీగలీ లా ప్రకారంగా ఆ బేబీని మదర్ అండ్ ఫాదర్, జెనెటిక్ మదర్ ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్ని మనం సరోగసీ అని అంటాం. సో సరోగసీ ప్రాసెస్లో ఆ సరోగేట్ని ఎలా ఎంచుకోవాలి, దానికి కొన్ని లీగల్ లాస్ అన్నవి ఉంటాయి. సరోగసీ అందరూ వెళ్ళలేరండి. అంటే కమర్షియల్ సరోగసీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైతే లేడీ సరోగేట్గా యాక్ట్ చేయబోతుందో ఆ లేడీకి కొంచెం వరకు మానిటరీ కంపెన్సేషన్ ఇచ్చి ఆ లేడీ సరోగేట్గా రావడానికి ఒప్పుకునేది. కానీ ఇప్పుడు కమర్షియల్ సరోగసీని లీగల్గా ఇండియాలో ఒప్పుకోవట్లేదు. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ప్రకారంగా ఆ లేడీ ఓన్లీ తన ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తనకి ఏవైతే హాస్పిటల్ ఖర్చులు వస్తాయో అవి మాత్రమే కవరేజ్లో ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రాగా ఓవర్ ద టాప్ మానిటరీ కంపెన్సేషన్ ఇవ్వకూడదు అనేది లీగల్ లాస్ లే డౌన్ చేశాయి. ఈ సరోగసీ వెళ్ళాలంటే కపుల్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటేనే ఈ సరోగసీ ప్రాసెస్ వాళ్ళకి అలవ్ అవుతుంది. ఫస్ట్, ఆ లేడీ పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టింది. ముల్లేరియన్ ఏజెనిసిస్ అని ఒక సిండ్రోమ్ ఉంటుందండి. ఇలా జరిగినప్పుడు సరోగసీకి వెళ్ళొచ్చు. సెకండ్, గర్భసంచి టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా వేరే సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైనింగ్ పూర్తిగా దెబ్బతినింది. లైనింగ్ అన్నది టాబ్లెట్స్ ద్వారా కానీ ఎటువంటి ఇంజెక్షన్స్ ద్వారా కానీ పెరుగుదల రావట్లేదు. పీరియడ్స్ పూర్తిగా స్టాప్ అయిపోయాయి. సో ఇటువంటి కేసులో కూడా సరోగసీకి వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చేసి, తనకు హెల్త్ పరంగా లంగ్ ప్రాబ్లమో హార్ట్ ప్రాబ్లమో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ గనక వస్తే ప్రెగ్నెన్సీలో తను చనిపోయే లాంటి రిస్క్ కూడా ఉండొచ్చు ఈ లంగ్ ప్రాబ్లం లేదా హార్ట్ ప్రాబ్లం వల్ల. అటువంటి కేసెస్ కూడా వాళ్ళు సరోగసీకి వెళ్ళడానికి కుదురుతుంది. అండ్ లాస్ట్, వెరీ రేర్ కేసెస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళు డెలివరీ వరకు వెళ్ళి ఉండొచ్చు. ఆ డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మేము ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేస్తాం, తర్వాత ఇంజెక్షన్స్ ట్రై చేస్తాం, లాస్ట్కి సర్జికల్ టెక్నిక్స్ అన్నవి ట్రై చేస్తాం. అన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు బ్లీడింగ్ గర్భసంచి ద్వారా అవుతుంది కాబట్టి గర్భసంచిని తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. దాన్ని పెరిపార్టమ్ హిస్టరెక్టమీ అని అంటారు. సో ఇలా పరిస్థితి వల్ల వాళ్ళు యూట్రస్ తీసేసుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు సరోగసీ లాంటి మెథడ్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. ఈ సరోగేట్ మదర్ ఎవరు? ఏజ్ 23 to 35 years మధ్యలో ఉండాలి. పెళ్ళై ఆల్రెడీ పిల్లలు తనకు ఉండాలి. అండ్ తనకు ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండకూడదు. సో ఇలాంటి అన్ని క్రైటీరియా సాటిస్ఫై చేస్తేనే ఆ లేడీని సరోగేట్గా ఎంచుకుంటారు. మీ పిండంని తీసుకెళ్ళి తన గర్భసంచిలో పెడుతున్నాము. సో ఆమె గర్భసంచిలో అతుక్కుంటుంది బేబీ. అతుక్కున్న తర్వాత 9 months పెరిగేటప్పుడు ఆ మదర్ నుంచి వచ్చే బ్లడ్ బేబీకి వెళ్తూ నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది పెరగడానికి. అంతే తప్ప ఆ ఎంబ్రియో ఏదైతే తయారైందో అతుక్కొని బేబీగా డెవలప్ అవుతుందో ఆ బేబీలో ఫామ్ అయ్యే లివర్, హార్ట్, బ్రెయిన్, లంగ్స్, ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని ఫార్మేషన్ ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? ఏ జెనెటిక్ సిస్టమ్, జీన్స్ డిక్టేట్ చేస్తున్నాయి అంటే మదర్ అండ్ ఫాదర్ నుంచి వచ్చినవి. అందుకనే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. సరోగేట్ వల్ల అంటే బేబీ మీద ఫీచర్స్ పరంగా కావచ్చు లేదా మైండ్ సెట్ ఆలోచన పరంగా కావచ్చు ఎటువంటి ఇంపాక్ట్ రాదు. మదర్ ఓన్లీ ఒక క్యారియర్ వెహికల్ లాగా, అంటే ఒక గర్భసంచి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ బేబీకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ త్రూ అవుట్ 9 months ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతే తప్ప తన యూట్రస్లో క్యారీ చేసినంత మాత్రాన తన ఫీచర్స్ లేదా తన మైండ్ సెట్ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. థ్యాంక్ యూ.